మీకు ఐపీసీ పట్టడం లేదు, సిఆర్పిసి పట్టడం లేదు, న్యాయస్థానాలు పట్టడం లేదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడతారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తారు. వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా, అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారు? నాకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకుంటామంటే ఏం చేస్తారు? గుర్తుపెట్టుకుని ఏం చేస్తారు? పలక పుచ్చుకుని వాళ్ళ పేరు రాసుకుంటారా? మనకేమైనా అక్షరాభ్యాసం లేనాడమా? మనం లాయర్ ఇక్కడ. గుర్తుపెట్టుకుని ఏం చేస్తారా? పేరుని 10 సార్లు నామజపం చేస్తారా? శ్రీరామ రామకోట ఇదేమన్నా చెప్పండి. ఏంటి గుర్తుపెట్టుకుంటాననేది? మనం 2000 మళ్ళీ ఎప్పుడండి, మొన్న 24 ఎలక్షన్లు అయితే 29లో వచ్చే ఎలక్షన్లు మనం నుంచోవాలి, పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి, గెలిచిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. ఇది కదా, గ్రజ్జీగా చెప్తున్నాం కదా. మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? కాబట్టి ఫ్రాంక్గా చెప్పిన ఒకటి, ఎవరన్నా కూడా బాబు మేము బాగా చేస్తాం, పనితీరు బాగుంటుంది, మాకు ఓట్లు ఏంటి అని అడగటం చూసా తప్ప, నేను వచ్చాక నా కార్యకర్తలు నేను ఆపలేను, నేను వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం మీ పేర్లు, మేము మీ అంత చూస్తాం అన్నట్టు ఇస్తే జనాలు ఏదో ఈ బెదిరింపులు రోజు అలవాటు పడి బాబోయ్ వీళ్ళు వస్తే ఇంకెంత రప్పరప్ప జరుగుతుంది, ఓట్లేయడం మానేస్తారే బాబు. ఇది నెగిటివ్ క్యాంపెయిన్. ప్రజాసేవకుల్లాగా ఇలాంటి క్యాంపెయిన్లు చేసుకోకూడదు. అసలు మీకు ఈ ఐడియా ఇస్తున్నాడు ఎవరు? హూ ఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ఐడియాస్? నాకు అర్థం కావట్లా. అంబటి, ఇప్పుడు సీరియస్లీ అంబటి గారు మొన్నటికి మొన్న పేరుని నాని వచ్చి రప్పరప్ప చేయాలి, చీకట్లో కనుగొట్టాలి, ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. జనాలు చూసేవాళ్ళు ఓట్లు ఎలా భరిస్తాయి ఇలాంటివి చూస్తుంటే? సింపతి ఎక్కడ గెయిన్ అవుద్ది మీ పార్టీకి? అసలు మీ స్ట్రాటజిస్ట్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఈ స్ట్రాటజిస్ట్ ఎవరినో తీసి పక్కన పడేయాలండి ఖచ్చితంగా. ఏం స్ట్రాటజీలు నేర్పిస్తున్నారండి మీ అందరికీ? అస్సలు ఏమన్నా సింపథైజింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు ఇదంతా చాలదన్నట్టు పోలీసులకి వెళ్ళకటం, మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు సీరియస్గా వీడియో రిలీజ్ చేసి మళ్ళీ ఉతికారనుకోండి, ఎవరు బాధ్యులు? మన పరువు ఎక్కడ పోతుంది? జనాలందరూ పోలీసుల మీద అడ్మినిస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటాయి, పోలీసుల మీద 4-5 సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మన పరిస్థితి ఏంటప్పుడు? యాత్ర 3 తీయాలి.